వెల్కమ్ టు 9+ న్యూస్. నేను సంగీత. దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్ పై సగటున ₹3, డీజిల్ పై 3 పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరలు ఇవాళ ఉదయం 6 గంటల నుండి అమల్లోకి వచ్చాయి. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో చమురు ధరలు పెరిగే పరిస్థితి నెలకొందని కేంద్రం కొన్ని రోజులుగా సంకేతాలు ఇస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు $110 మార్కుకు దాటడం చమురు ధరలు పెరగడానికి ముఖ్య కారణంగా కనిపిస్తోంది. ఇరాన్ ఇజ్రాయెల్ ఉద్రిక్తతల వల్ల సప్లై చైన్ దెబ్బతింటోంది. కొన్ని వారాలుగా ధరలు పెంచకపోవడం వల్ల చమురు కంపెనీలు రోజుకు 1000 కోట్లకు పైగా నష్టాన్ని చవిచూస్తున్నాయని, ఈ నష్టాలను పూడ్చేందుకే ఈ భారం వేసినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే నేడు చమురు ధరలపై వడ్డింపు చేసింది. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ₹110.78, డీజిల్ ₹98.90, పవర్ పెట్రోల్ $121.10కు చేరింది. పెరిగిన ధరలతో వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలపై పెంపు పెరిగింది. పెట్రోల్ పై సగటున ₹3, డీజిల్ పై ₹3 పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఎస్ఆర్ అందిస్తారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం మాత్రం దేశ ప్రజలందరికీ పెద్ద షాకింగ్ న్యూస్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే అనేక ధరలు పెరిగిపోయి బతుకు భారం అయిపోయి నిత్యావసర సరుకులు కూడా మూడింతలుగా పెరిగిపోయినటువంటి ఈ నేపథ్యంలో మూలిగే నక్కపైన తాటిపండు పడ్డట్టుగా ఆ సామెత ఈ విషయంలో చాలా వాస్తవ రూపం దాల్చిందని చెప్పవచ్చు. అసలే పీకలతో కష్టాల్లో ఉన్న దేశ ప్రజలకి పెట్రోల్ డీజిల్ ధరలు మరింతగా పెరగటం అనేది మాత్రం ఇది ఆశనిపాతం లాంటి వార్తనే 100% చెప్పవచ్చు. ఎందుకంటే పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినంత మాత్రాన కేవలం రవాణా ఇంతవరకే అనుకుంటే పొరపాటు. ఎందుకంటే దీని ప్రభావంతో ఇతర అన్ని రంగాల్లోనూ విపరీతమైనటువంటి ధరలు పెరుగుతాయి. నిత్యావసర సరుకులు ధరలే పెరగటం కాకుండా రవాణా మొత్తం వ్యవస్థ అంతా కూడా ధరలు పెరిగిపోతాయి. పేదవాడి మీద విపరీతమైన భారం ఉంటుంది. అంతేకాకుండా అనేక రకాల యంత్రాలతో నిత్యం కలిసి జీవించేటువంటి మానవాళి మొత్తానికి కూడా ఈ పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు పెరగటం అనేది, ఆ ధరలు కూడా పెరిగిన తర్వాత దాని ఇంపాక్ట్ కూడా తిరిగి మళ్ళీ సామాన్య మానవుడి పైన, మధ్యతరగతి వర్గాల పైన, ధనికుల పైన, అన్ని వర్గాల పైన కూడా ఈ భారం విపరీతంగా ఉంటుంది. అందువల్ల ప్రజలు మాత్రం చాలా ఇంకా కోలుకోలేనటువంటి పరిస్థితుల్లో పడిపోయారు. అంతేకాకుండా ఇప్పుడు 2 నెలల నుంచి కూడా డీజిల్ పెట్రోల్ ధరలు కూడా పెరుగుతూ ఉన్నాయి యుద్ధం నేపథ్యంలో. అయితే ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయిన నేపథ్యంలో ఇప్పుడు పెంచడానికి గల ఉద్దేశం ఏంటి, కేంద్ర ఉద్దేశం ఏంటి? 5 రాష్ట్రాల ఎన్నికలు ఉంటాయి, అది అయిపోయిన తర్వాత పెట్రోల్ డీజిల్ ధరలు తప్పకుండా పెరుగుతాయని చెప్పి భయపడుతూనే ఉన్నారు ప్రజలు. అన్ని వర్గాల ప్రజలు కూడా భయపడుతూనే ఉన్నారు. అటు ఉద్యోగ వర్గాలు కానీ, సామాన్య వర్గాలు కానీ, రైతులు కానీ, లేకపోతే కార్మిక లోకం కానీ, ఇంకా ఇండస్ట్రియల్ సెక్టర్ లో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తల దగ్గర నుంచి ఐటీ కంపెనీలు, కింది స్థాయి ఉద్యోగులు, సామాన్య ప్రజల దాకా ప్రతి ఒక్కరు టెన్షన్ పడుతూనే ఉన్నారు. అయితే 5 రాష్ట్రాల ఎన్నికలు పోలింగ్ ముగిసి ఆ ఫలితాలు వచ్చేదాకా వెయిట్ చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం, ఆయిల్ కంపెనీలు చాలా వ్యూహాత్మకంగానే ఇవంతా అంటే రాజకీయ పరమైనటువంటి అవసరాలు తీరిన తర్వాత ప్రజల పైన ధరలు పెంచుతూ, పన్నులు పెంచుతూ ఈ విధమైనటువంటి వేధింపులకు గురి చేయడం అనేది మాత్రం చాలా ఆందోళనకరం, బాధాకరం అని చెప్పి అనేక రకాల విమర్శలు వస్తున్నాయి. కేవలం ప్రతిపక్ష పార్టీలు
చేసేటువంటి మాటల్ని విమర్శలుగానే కొట్టిపారేస్తూ కేంద్ర ప్రభుత్వం తన ఇష్టారీతిలో పెంచుకుంటుంది. అదేవిధంగా అంతేగాక కేవలం ప్రతిపక్షాలే కాకుండా సామాన్య ప్రజలు కూడా ఈ ధరల పెంపును మాత్రం తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. కానీ మా ప్రమేయం లేకుండానే ప్రభుత్వాలు ఈ విధంగా అనేక రకాల వేధింపులకు గురి చేయడం అనేది యుద్ధాన్ని సాకుగా చూపించి, కుంటి సాకుగా చూపించి ఈ విధంగా ధరలు పెంచుకుంటూ పోతే ఎలా బతకాలి అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే కూరగాయల ధర ఇప్పటికి బ్యారెల్ వచ్చేసి $110 పెరిగింది. అదే బ్యారెల్ ధర $26 ఉన్నప్పుడు కూడా ధరలు తగ్గించలేదు. మరలా $30 ఉన్నప్పుడు కూడా ధరలు తగ్గించలేదు. కానీ ఇదే ధరలతోటి కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజల నుంచి కొన్ని లక్షల కోట్ల రూపాయల నిధులను తన ఖజానాకి జమ చేసుకుంది. ఆ నిధులంతా ఏమయ్యాయో ఎవరికి తెలియదు. అనుత్పాదక రంగాలపైన లక్షల కోట్ల నిధులను ఖర్చు చేస్తూ అభివృద్ధిని పక్కన పడేసి కేవలం డిఫెన్స్ కి ఖర్చు పెట్టుకుంటూ, లేకుంటే అనుత్పాదక రంగాలపైన ఖర్చు పెట్టుకుంటూ ప్రజాధనాన్ని మొత్తం దుర్వినియోగం చేస్తూ దుబారా చేస్తుందనేటువంటి ఆర్థికవేత్తలు చేసినటువంటి అనేక విమర్శలకి ఇప్పుడు ఈ పెంచుతున్నటువంటి ధరలు, ఈ పెట్రోల్ ధరలే కాకుండా, ఈ పన్నుల విధానమే కాకుండా మొత్తం కేంద్ర ప్రభుత్వం ఆదాయం వచ్చేటువంటి కొత్త మార్గాలను ఎంచుకుంటూ ప్రజలను ఈ విధంగా ధరల పేరుతోటి వేధించడం అనేది మాత్రం చాలా బాధాకరం అనేది చాలా చిన్న పదం. ఇంకా ఆందోళనకరంగా ఉంది. దుర్మార్గం అనే పదాలను కూడా కొంతమంది ఆర్థికవేత్తలు, నిపుణులు విశ్లేషిస్తున్నారు. అలాంటి పరిస్థితి దాపురించినందుకు నిజంగా కూడా తిట్టుకునేటువంటి వాడు లేదు. అయినా కానీ ఎన్నికల్లో ఎందుకు గెలుస్తున్నారంటే వాళ్ళ ఎన్నికల్లో గెలుపుకి అవసరమైనటువంటి వ్యూహాలు వేరువేరుగా ఉన్నాయి కాబట్టి ఆ వ్యూహాలకి, ఆ ప్రజల ఓట్లకి సంబంధం లేని విధంగా ఇప్పుడు ఆ ఎన్నికల విధానం ఆ విధంగా తయారైపోయింది అనేటువంటి విమర్శలు. మరలా ఎవరు ఎన్ననుకున్నా కానీ మేము పెంచేదే మా పన్నులే, ధరలు పెంచుతాము, ఎదురుస్తారు అనే పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది అనేటువంటి విమర్శలు మాత్రం రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. పార్టీలో కూడా ఏకంగా ₹3 పెంచారు. ₹3 పెట్రోల్ పై, డీజిల్ పై కూడా ₹3 పెంచడం జరిగింది. దీన్ని కేంద్ర వైఖరిని మనం ఎలా చూడాలంటారు అసలు? అదే కేంద్ర వైఖరి మాత్రం ప్రజల బాధలు, ప్రజల కష్టాలను మాత్రం మాకు సంబంధం లేదు. మేము అధికారంలో ఉన్నాం, మేము పెంచుతాం. మీరు చచ్చినట్టుగా మీకు అవసరమైతే, పెట్రోల్ అవసరమైతే అదనపు ఛార్జీలు మేము పెంచినటువంటి ధరల మేరకు మీరు కొనుగోలు చేయాల్సిందే, లేకపోతే మానేయండి. ఈ పద్ధతిలో అంటే ఏంటంటే ఈ ప్రజా ప్రయోజనం, ప్రజా సంక్షేమం, ప్రజల అవసరాలు, ప్రజల కష్టాలు, ప్రజల బాధలతో మాకు ఎలాంటి సంబంధం లేదు అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది అనేటువంటి అన్ని వర్గాల విమర్శలకి బలం చేకూర్చే విధంగా కేంద్ర ప్రభుత్వ వ్యవహార శైలి ఉంది. అంతేకాకుండా చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ధరల పెంపుని లేకపోతే కేంద్ర ప్రభుత్వ విధానాలను తట్టుకోలేక కొన్ని వేల మంది బిలియనీర్లు అంటే కోటీశ్వర్లు తమ దేశం వదిలిపెట్టి ఇండియా పౌరసత్వాన్ని కూడా వదులుకొని విదేశాలకు పారిపోయి వాళ్ళ కంపెనీలు కూడా విదేశాల్లో పెట్టుకొని అక్కడి నుంచి వాళ్ళ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నారు. అలా ఇప్పటికీ 3600 మంది బిలియనీర్లు ఇండియా వదిలి పారిపోయారని అధికారిక లెక్కలే స్పష్టం చేస్తున్నాయి. కాకుంటే ఉద్యోగులు, పేదలు, మధ్యతరగతి వర్గాలు వీళ్ళంతా దేశం వదిలిపెట్టి వెళ్లిపోలేరు కాబట్టి ఉన్న వాళ్ళని పీడించుకొని తిందామనే పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పి విశ్లేషకులు మాత్రం చాలా తీవ్రస్థాయిలో విశ్లేషకులు, ప్రతిపక్ష పార్టీలు చివరికి మైకు లేకుండా ఆపద రికార్డు కలిగితే బీజేపీ నాయకులు కూడా తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి నెలకొందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. థ్యాంక్ యూ సార్. ఇప్పటి వరకు అప్డేట్స్, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి 9+.